ఎంఏ పార్టీ ఓట్ల కోసం జుబ్లీస్ లో గెలవడానికి గతంలో బీఆర్ఎస్ పార్టీ పాటలాడబడ్డది ఏదో ఎంఏ పార్టీ కాళ్ళు మొక్కింది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పోటీ పడి ఎంఏ పార్టీ నాయకుల కాళ్ళు మొక్కి ఇలా ఓట్లు పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ముస్లిం సమాజం ఎంఏ పార్టీ నమ్మలేదు. అందుకే బీహార్ ఎన్నికల్లో ఉల్లిపట్టి ఓవైసీ అనే వ్యక్తి వచ్చి ఇలా జుబ్లీస్ లో ప్రచారం చేస్తున్నారు. ఈ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలు ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నప్పుడల్లా ఎంఏ పార్టీ వంచన చేరి ఎంఏ పార్టీని పెంచి పోషించే ప్రయత్నం చేస్తున్నది. వీళ్ళు శాంతి భద్రతలు కాపాడని చెప్పి వీళ్ళకి ఏ క్వశ్చన్ రెండు పార్టీలకు లేదు. ఎక్కడ చేసే తుపాకులకే వచ్చినాయి వాళ్ళు. ఈ కత్తులతో కూడా ఇంకెంత మంది దగ్గర తుపాకులు ఉన్నాయి. లైసెన్స్ లేకుండా తుపాకులు ఎంతమంది దగ్గర ఉన్నాయి. నేను గతంలో ఎప్పుడో మళ్ళీ చెప్తున్నా, తుపాకీ ఉండాల్సింది సరిహద్దులు ఉన్న జవాన్ దగ్గర, ఈ సమాజం రక్షించే పోలీసు దగ్గర. లైసెన్స్ ఉండి తుపాకులు తప్ప లైసెన్స్ లేకుండా తుపాకులు ఏదైతే పట్టుకుని యథేచ్ఛగా తెలంగాణ రాష్ట్రం తిరిగి కాల్పులు జరుపుతున్నారంటే వాళ్ళు చర్య తీసుకుంటలేరు. అంటే ఇక మీరు తిరిగండి, ఏమనియండి, మేము పట్టించుకోం, మాకు ఎంఏ పార్టీ ఓట్లు కావాలి, ఎంఏ పార్టీ మద్దతు కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసింది, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేసింది.